నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత యమధర్మ పాలన సాగుతోందని, శాంతి భద్రతలు లోపించాయని గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోండి. గూడూరు సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో లక్ష్మీ శంకర ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడిన డాక్టర్ రోహిణి. గర్భవతులు బాలింతలకు పోషక విలువైన ఆహారం కలిగించాలి. గూడూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలకు సూచనలు ఇచ్చిన సిడిపిఓ మెహబూబీ తదితరులు. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పుష్పయాగం. రాపూరు మండలం పెంచలకోనలో కొలువై ఉన్న శ్రీ పెనుసిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పుష్పయాగంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యమధర్మ పాలన సాగుతోందని, శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ అన్నారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ, వైకాపా కార్యకర్తలను పరామర్శించడానికి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చారని, అయితే ఆయనపై ఎమ్మెల్యే సునీల్ కుమార్ వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత యమధర్మ పాలన సాగుతోందని, శాంతి భద్రతలు లోపించాయని తెలిపారు. ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది వైకాపా అని, ఆ రోజు కాకాని ఇంటి చుట్టూ మీరు తిరగలేదా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. హుందాతనంగా రాజకీయాలు చేయాలని, గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపేందుకు ప్రతిపక్షంగా మేము సహకారం అందిస్తామని ఆయన వివరించారు. సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ పొలిటీషియన్, తనకంటూ పనిచేసే తత్వంలో పరిపాలనా దక్షత కలిగినటువంటి వ్యక్తిగా ముద్రపడినటువంటి మా జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి వర్యులు, సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పార్టీలో కార్యకర్తకు జరిగినటువంటి అన్యాయం తెలుసుకొని పూర్తి వివరాలు తెలుసుకునేందుకు స్వయంగా ఆయన మంగళపూర్ గ్రామానికి రావడం జరిగింది. బాధితుడైనటువంటి సతీష్ కుమార్ యాదవ్ ని స్వయంగా ఆయనే పలకరించి ధైర్యం చెప్పి జరుగుతున్నటువంటి దురాఘాతాలను మేము మీకు ముఖ్యంగా ప్రెస్ మీడియాకు తెలియజేసి, గడిచిన 8 నెలలు గూడూరు నియోజకవర్గంలో ధర్మపాలన జరుగుతుందా, యమధర్మ పాలన జరుగుతుందా, ఒక్కసారి అందరికీ కూడా మరి ఈ విషయం మీద మీరే నిర్ణయం తీసుకోండి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం మీద మాట్లాడారు. స్వయంగా ఆయనే తెలుసుకున్నారు. ఎవరు చెప్పిన మాటలు కాకుండా స్వయంగా ఆయనే పర్యవేక్షించి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబంలో బాధితుడైన సతీష్ కుమార్ యాదవ్ అనే పిల్లవాడు 23-24 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్లవాడికి జరిగిన విషయాలు కూడా కూలంకుషంగా తెలుసుకున్నా. ఆ బాధితుడు జరిగిన అన్యాయాన్ని అది తెలియజేశాడు. నన్ను అనుమానం కింద తీసుకెళ్లారు, కేసు రిజిస్టర్ చేయలేదు, అయినా నన్ను ఆ నైట్ కూడా ఉంచారు. పేదోళ్ళు పార్టీ, పేదోళ్ళు పేరుగా పేదోళ్ళు. బాబు గారు కూడా, ముఖ్యమంత్రి వారు కూడా పేద అరుపులు అరుస్తారు. అధికారం వచ్చిన తర్వాత అరుపులని ఏమైనా? అధికారం వచ్చింది మీకు, అధికారం రాకముందు పేద అరుపులు అరిచారే. అన్ని రకాలుగా మేనిఫెస్టోలు ఒక్క ఇంత కాదు 4 ఇంతలు నీకు 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 అని మాట్లాడారే. 8 నెలలు. ఈ 8 నెలలు ధర్మపాలన ఉందా, యమధర్మ పాలన ఉందో విజ్ఞతలైనా మీకే వదిలిపెడతాం. అదే రకంగా నాంచారంపేటలో ఒక మర్డర్ జరిగింది. ఏవైనా చెప్తే సద్విమర్శ ఉంటే దాన్ని సద్విమర్శని తీసుకోవాలి. పరిపాలనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నా, ఎక్కడైనా వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నా ప్రతిపక్షం అనే వాయిస్ని గౌరవించాలి. అలా కాకుండా ఇదేదో జాగీర్ అయిపోయినట్టుగా. నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను, మేము మాట్లాడాం చంద్రబాబు ఇప్పుడు వరకు కానీ ఎక్కడైనా సంస్కారం లేకుండా శృతి మించి మాట్లాడామా? ఏ క్లిప్పింగ్స్ అయినా మీరు చెప్పండి. పబ్లిక్లో వచ్చి మేము క్షమాపణ. ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలకే ఎమ్మెల్యే విధంగా చూడడం కరెక్ట్ కాదు. అదే రకంగా గతంలో చూస్తే మన తర్వాత ఎలక్షన్లో ఏ రకమైన తీర్పు వచ్చిందో మీరు చూశారు. అయినా అలాంటి వాతావరణం తెచ్చుకోకూడదని కూడా మేము తెలియజేస్తున్నాం. రాజకీయంగా హుందాతనంగా స్వీకరిస్తాం. వాళ్ళు చేస్తున్నారు.
కోట్లాది రూపాయలు తెచ్చి పెడతానని అంటున్నారు. ఓకే, అవే చెప్పండి, మీ అభివృద్ధి భవిష్యత్తులో చెప్పండి. మేము కూడా వెళ్తాం, రాజకీయాల్లో పోటీ చేయాలి కదా, మేము కూడా రాజకీయాల్లో పోతాం, అందరిని అడుగుతాం. ఏమమ్మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నీకేం జరిగింది, నీకేం జరిగింది, నీకేం జరిగింది అని అడుగుతాం. మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నీకు 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 అని మాట్లాడారు కదా, ఎంతమందికి వచ్చిందమ్మా? ఈ 8 నెలల్లోనే విమర్శిస్తున్నారు. రేపు కూడా అడుగుతాం, అవి రెండిటితోనే పోదాం. ఎవరికేం జరిగింది? ఒక్కటి, మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా. ఈ సమావేశంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, రాజారెడ్డి, సంపత్ కుమార్, రాధారెడ్డి, సుభాన్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని కుంభకోణాలే, వ్యవస్థలన్నీ తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలని వైకాపా అధినేత మరియు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన గుంటూరు జిల్లాకు చెందిన వైకాపా నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ, జగన్ అబద్ధపు హామీలు ఇవ్వలేదు కాబట్టే 50 నుంచి 40% ఓట్లకు తగ్గి అధికారానికి దూరం అయ్యామని, రాబోయేది వైకాపా ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఎన్నికలైపోయాయి. దాదాపుగా 9 నెలలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అప్పుడే 9 నెలలు గడిచిపోయింది. నిజంగా 2019 నుంచి 2024 మన ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్సీపీ జగన్ 1 పరిపాలన ఉన్నప్పుడు, మనమంతా కూడా ఆ 5 ఏళ్లు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి కాదు, లేదు, ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తాను. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే, నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, సూపర్ 7 గాలికి ఎగిరిపోయింది, ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది, ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపున వ్యవస్థలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా, విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు, ముఖ్యమంత్రి. ఒకే ఒక పార్టీ మారింది, వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది. తేడా అంతే. ప్రతి వ్యవస్థ తిరోగమనం, ప్రజలకు అంతవరకు అందుతా ఉన్న ప్రతి పథకం రద్దు, వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం, అబద్ధం. కేవలం 9 నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా, మనకి ఇంతకుముందు 50% ఓట్ షేర్ వచ్చింది. ఈ ఎన్నికలు అయిపోయేసరికి మన ఓట్ షేర్ 40%. ఒక 10% ఓట్ షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది. కారణం, ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు, అదొక్కటే కారణం. కానీ నేను చెప్తా ఉన్నా, మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం. కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగాడు. కారణం ఏమిటంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఈ జగన్, మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు గర్భవతులు, బాలింతలకు పోషక విలువలపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అంగన్వాడీ సిబ్బందిపై ఉందని సిడిపిఓ షేక్ మెహబూబీ తెలిపారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
పట్టణంలోని జెడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సిడిపిఓ మెహబూబి మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుండి అంగన్వాడీ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. గర్భవతులు బాలింతలకు మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు అందజేయడంతో పాటు వారిలో అవగాహన కలిగించాలన్నారు. బలవర్ధకమైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని, తల్లి బిడ్డ ఆరోగ్యం ఎంతో అవసరమని ఆమె వివరించారు. చెప్తున్నారు. 4 భాగాలుగా విభజించున్నాము. ఈ గూడూరు ఐసిడిఎస్ ప్రాజెక్టులో గూడూరు జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో ఒకటి, చిల్లకూరు సెషన్ స్కూల్లో ఒకటి, అదేవిధంగా చిల్లకూరులో 2 జడ్పీ స్కూల్లో 2 రూమ్లు అక్కడే ఆర్గనైజ్ ఇచ్చున్నారు. మనకి ఇచ్చింది ఏంటంటే అక్కడ గురుకుల పాఠశాల ఇచ్చారు. అక్కడ కనీస సదుపాయాలు లేవు మాకు అన్న ఉద్దేశంతో అడగంగానే హెచ్ఎం గారు మనకు అక్కడ అరేంజ్ చేశారు. 2 కూడా చిల్లకూరులోనే హై స్కూల్లోనే 2 రూమ్లు అరేంజ్ చేసి 2 సూపర్వైజర్లు అక్కడ జరుగుతున్నాము. 275 మంది పిల్లలు అంగన్వాడీ టీచర్లకి మేము ఈ పోషణ బి పడాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మేడం చెప్పారు ఎంఈఓ గారు, ఏంటంటే పోషణ బి అంటే ఏంటో మనందరికీ తెలుసు. అంటే మనము ఏ టైంకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, పౌష్టికాహారం తీసుకోవాలి. ఆ ఆరోగ్యానికి మనకు అవసరం ఏంటంటే పోషణ. ఆ పోషణే లేకపోతే మనం ఆరోగ్యంగా ఉండలేము అంటే ఏ పని కూడా మనం చేయలేము. కాబట్టి మనకి పోషణ అనేది చాలా అవసరం. అదేవిధంగా పడాయిపి మనం బ్రతకడానికి మనకి భోజనము ఆహారం ఎంత అవసరమో అదేవిధంగా మనకి సంఘంలో ఉండడానికి కూడా, సమాజంలో బతకడానికి కూడా మనకి విద్య అవసరము. ఆ విద్య ఉంటేనే ఈరోజు మనము మన కుటుంబాలని సమృద్ధిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మన పిల్లల్ని మనం చదివించుకుంటున్నాం. ఇంకా మరికొందరు మాట్లాడారు. విషయాలు వ్యక్తికి పెట్టుకోవడానికి అది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అనేక అంశాల్లో వాడికి ట్రైన్ అప్ చేయగలిగితే ఆ టైం అనేటటువంటిది బిడ్డ లెర్నింగ్ ప్రాక్టీసెస్లో చాలా దోహదపడటం అనేది జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న పద్యాలు మీలో ఎంతమంది మరి మా పిల్లల పేరెంట్స్ ఉన్నారో తెలియదు, లేకపోతే మా పిల్లల ఉండే వీధుల్లో ఉండే వీళ్ళైనా ఉండొచ్చు. మా పిల్లల గురించి కూడా మీతో కొద్దిగా షేర్ చేసుకోవచ్చు అనుకున్నాము. అదీగాక ఇది గర్ల్ చైల్డ్ స్కూల్ కాబట్టి, గర్ల్ చిల్డ్రన్ ఉండేది కాబట్టి మనం చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు అనేది కూడా నేను ఒక స్వార్థం అనుకోండి, లేదా నా డ్యూటీ అది. ఎందుకంటే సమాజంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాఠశాల అనేది ఒక భాగం ఖచ్చితంగా. ఎందుకంటే బిడ్డలు మొదటి నుంచి మీ స్కూల్స్ అన్నీ ఒకప్పుడు, ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ కానీ పిండి బడి ఎంత బాగా అసలు పిల్లలు పిండి బడి అనుకుంటూ వచ్చి ఫస్ట్ మీ దగ్గరే ఒక తల్లిలాగా మీ అందరూ వాళ్ళని చేరదీసి, అంటే ఒక వ్యక్తి జీవితంలో మీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. తల్లి అనేది కూడా ఒక భావన మీ నుంచే వస్తుంది. అక్కడి నుంచి ఆటోమేటిక్గా ప్రైమరీ స్కూలు, అక్కడి నుంచి హై స్కూలు, ఈ విధంగా. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కాంచన, ఉపాధ్యాయులు, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి కోరారు. గూడూరులోని సాయినగర్ లో ఉన్న సాయి మందిరంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలోని సాయి మందిరంలో లక్ష్మీ శంకర ఆయుర్వేద ఆసుపత్రి 4వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో రోగులను డాక్టర్లు పరీక్షించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఆయుర్వేద చికిత్స ద్వారా అతి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఆయుర్వేద చికిత్స వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొన్న డాక్టర్ శంకర్ ఎంతో అనుభవం కలిగిన వారని, వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె వివరించారు. గత 4 సంవత్సరాలుగా మన గూడూరు ప్రాంత ప్రజలకందరికీ కూడా వారు సేవలు అందిస్తున్నారు. వారు ఆయుర్వేదంలో ఎండి చేస్తున్నారు. వారు బాగా డయాగ్నోసిస్ బాగా చేసి చాలామందికి లాంగ్ టర్మ్గా చాలా రోజుల నుంచి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా మందులు ఇచ్చి వాటిని క్యూర్ చేయగలుగుతున్నారు. ఆయనకి ఈరోజు మన సాయిబాబా మందిరంలో ఉచితంగా మెడికల్ క్యాంప్ పెట్టుకుంటామని అడిగినప్పుడు అందరికీ ఉపయోగపడే అవకాశాన్ని మనం కల్పించడం మంచిదన్నట్టు ఇక్కడ పెడుతున్నారు వాళ్ళు. తర్వాత నాయుడుపేట నుంచి కూడా డాక్టర్ అనిల్ గారు కూడా వచ్చున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కూడా ఆశిస్తున్నాము. మామూలుగా ఇంగ్లీష్ మందుల కన్నా కూడా ఈ ఆయుర్వేద మందులే ఎక్కువగా ఇప్పుడు జనాల్లో వ్యాపిస్తున్నాయి. ఎందుకంటే దానికి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మామూలు ఇంగ్లీష్ మందులకి. ఆయుర్వేద మందులకైతే ఎంతకాలం వాడుతున్నా కూడా
దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం చాలా తక్కువగా ఉంది. అది కాకుండా కొన్ని క్రానిక్ డిసీజెస్ మామూలు ఇంగ్లీష్ మందులతో తగ్గకపోయినా కూడా ఆయుర్వేద మెడిసిన్స్ తగ్గుతున్నాయని కూడా చెప్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ దగ్గర చూపించుకొని షుగర్కి, బీపీకి, నొప్పులకి, మొలలకి సంబంధించి కూడా మందులు కూడా ఇస్తున్నారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. నాయుడుపేట శతాయు ఆయుర్వేద హాస్పిటల్ నడుపుతున్నాను. నేను ఆయుర్వేదంలో ఎంఎస్ చేశాను. నా స్పెషాలిటీ వచ్చి ప్రోక్టాలజీ. డాక్టర్ శంకర్ గారు ఈ విధంగా మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. డాక్టర్ రోహిణి మేడం గారి ఆధ్వర్యంలో అంటే చాలా సంతోషంగా వచ్చానమాట, సపోర్ట్ చేద్దామని. ఎందుకంటే మేడం ఒక అలోపతిక్ డాక్టర్ అయ్యండి ఆయుర్వేదాన్ని చాలా మంచిగా ప్రోత్సహిస్తున్నారు. నా స్పెషాలిటీ వచ్చి నేను ప్రోక్టాలజీ అంటే యానోరెక్టల్ ప్రాబ్లమ్స్, మొలలు, మగంధరం, ఫిషరీమియాను వీటన్నిటికీ కూడా సర్జరీ లేకుండా కేవలం మందులతోనే మ్యాక్సిమం నయమేటట్టు చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడంకి చాలా కృతజ్ఞతలు, డాక్టర్ శంకర్ గారికి కూడా కృతజ్ఞతలు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడు శేఖర్ పై విచారణ చేపట్టడం జరిగిందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఓజిల్లోని మండల విద్యాశాఖ కార్యాలయంలో ఉప విద్యాశాఖ అధికారి సనత్ కుమార్ విచారణ చేపట్టారు. నాయుడుపేట మండలంలోని మేనకూరు గ్రామానికి చెందిన శేఖర్, గోవిందయ్య సోదరులు ఇద్దరు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో భాగంగా వారి మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయి. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఓజిల్లోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో గూడూరు ఉప విద్యాశాఖ అధికారి సనత్ కుమార్, ఎంఈఓ శైలజ ఆధ్వర్యంలో శేఖర్ వారి కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించారు. గూడూరు డివిజన్ వారు ఇక్కడికి రావడం జరిగింది. ఆ పుట్టమనేని శేఖర్ వల్ల మేము కూడా బాధితులమి. అతని యొక్క పరిచయాలు, అధికారాన్ని ఉపయోగించి అధికారుల్ని మభ్యపెడుతూ మేనకూరులో భూ కబ్జాలకి పాల్పడుతున్నాడు. అదేవిధంగా ఆధార్ కార్డులు తిరుపతిలో ఉంటే మేనకూరులో కూడా సృష్టించి ఇబ్బందులు పెడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వేధిస్తున్నాడనే చెప్పాలా. అతనికి ఉండే అధికారాలు, అతనికి ఉండే పరిచయాలతో పూర్తిగా అతను దుర్వినియోగపరుస్తూ అమాయకుల్ని, తెలివి తక్కువ వాళ్ళని పూర్తిగా ఈదుల పాలు చేస్తా ఉన్నాడు. దీనిపై అతని మీద విచారణకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడికి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గూడూరు డివిజన్ వారు వచ్చి ఓజీలు విద్యాశాఖ అధికారి కార్యాలయంలో విచారణ చేస్తుంటే ఇది సవ్యంగా జరుగుతుందా లేదనేది మాకు అనుమానంగా ఉంది. ఎందుకనంటే ఇట్లాంటివి చాలాసార్లు ఆరోపించడం జరిగింది. ఎన్నిసార్లు ఆరోపించినా అతని మీద చర్యలే లేవు అంటే వీటిల్లో వీళ్ళందరూ కుమ్ముక్కయ్యి ఉండారా, లేకపోతే ఏంది నిజాలు నిగ్గు తేల్చలేకుండా ఉండారా? మేము సాక్ష్యాధారాలతో కూడా చెప్తున్నాం. తిరుపతిలో ఒక ఆధార్ కార్డు ఉంది, మేనకూరులో ఒక ఆధార్ కార్డు ఉంది. అదే శేఖర్ ఇంటి నెంబర్తో ఇంకొక ఆధార్ కార్డు ఇచ్చున్నారు, అదే ఓటు కార్డు కూడా ఇచ్చున్నారు. ఏం అవసరము? వేరే వాళ్ళని ఆధార్ కార్డులు అయ్యి సృష్టించి మేనకూరులో గవర్నమెంట్ స్థలాలు అవన్నీ ఉంటే గవర్నమెంట్ స్థలాలకి. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచలకోనలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు వైభవంగా పుష్పయాగం జరిగింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
మనుబోలు గ్రామంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మాజీ జెడ్పీటీసీ వైస్ చైర్మన్ చిట్టమూరు పద్మనాభరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమార్తె చిల్లకూరు నిర్మలమ్మ, అల్లుడు డాక్టర్ సిఎంకే రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. वनस्पतलसै दिव्यै नानागन्धे सुसंज्ञित గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు.
రాపూరు మండలంలోని అక్కమాంబపురం, సైదాపురం మండలంలోని ఆర్వైజీ పాలెం గ్రామాల ఆరాధ్య దైవం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భజనలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా సాయి భక్తులు వ్యవహరించారు. చేస్తారు సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత యమధర్మ పాలన సాగుతోందని, శాంతి భద్రతలు లోపించాయని గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోండి. గూడూరు సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో లక్ష్మీ శంకర ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడిన డాక్టర్ రోహిణి. గర్భవతులు బాలింతలకు పోషక విలువైన ఆహారం కలిగించాలి. గూడూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలకు సూచనలు ఇచ్చిన సిడిపిఓ మెహబూబీ తదితరులు. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పుష్పయాగం. రాపూరు మండలం పెంచలకోనలో కొలువై ఉన్న శ్రీ పెనుసిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పుష్పయాగంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.